మాట్లాడే వాళ్ళందరూ దేశద్రోహులేనా, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ దేశద్రోహులేనా, దేశంలో ఉద్యమం చేస్తే దేశద్రోహులేనా, ఇట్లా మాట్లాడేవాళ్ళు వాళ్ళు దేశద్రోహులు కాదు. కానీ దేశద్రోహుల ఉచ్చులో వాళ్ళు చిక్కుపడిపోతారు. దానికి సజీవ సాక్ష్యం గత నెల రోజులుగా గుర్తెచ్చుకోండి. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో పెద్ద అల్లకల్లోలం జరిగింది. బెలూచ్ రెబల్స్ అజిటేషన్ జరిగినాయి. అట్లాగే రెండో పక్కన తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ దాడులు జరిగినాయి. ఇవన్నీ పాకిస్తాన్ని కార్నర్లోకి నెట్టేసినాయి. ఇప్పుడు అసలు ఆ వార్తలు ఎక్కడ ఉన్నాయా? ఆ ఉద్యమం ఉన్నట్ట, బలహీనపడినట్ట? ఎప్పుడు? ఇండియాలో ఉద్యమం పీక్ స్టేజ్కి వెళ్ళాక. గత నెల రోజుల నుంచి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఆ అంశం డైల్యూట్ అయిపోయింది. ఇది ఇక్కడ కీ పాయింట్. ఇది మనకు ఎట్లా అర్థమవుతుంది? అర్థం కాదు. మనకు అర్థం కాని విధమైనటువంటి అంతర్జాతీయ కథలు ఉంటాయి. ఇది రాజకీయ చదరంగం. ఈ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. తాజాగా అమెరికా వాడు బంగ్లాదేశ్కి వచ్చాడు. అమెరికన్ టీం బంగ్లాదేశ్తో మాట్లాడింది. ఆ తర్వాత బంగ్లాదేశ్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు వరుసపెట్టి వీడియోలు బిగిన్ చేశారు. ఏమని? భారత్కి వ్యతిరేకంగా. నిన్నటిదాకా పాకిస్తాన్ నుంచి హ్యాండ్లర్స్ జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ప్రారంభమైంది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి మద్దతు అంటూ పెద్ద ఎత్తున, అవసరమైతే మేము కూడా సరిహద్దులు దాటి వస్తామన్నటువంటి. అంటే ఇవన్నీ ఎవరి కోసం జరుగుతాయి? ఇది అభిజిత్ దుప్కే ఏం సంబంధం లేదు. ఈవెన్ నిన్న జరిగిన దాడుల్లో కూడా అభిజిత్ దుప్కే ఏం సంబంధం ఉండదు. పిలిచేసి వదిలేశాడు. కానీ అతని పిలుపుని అడ్డుపెట్టి జరిగేటటువంటి వ్యవహారం ఇదే దేశంలో కీలకం. అది తెలియకే జరిగిపోయేటటువంటి వ్యవహారం.